వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. రీజనల్ రింగ్ రోడ్ కు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు 18 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇవాళ వరకు ఒక్క రూపాయి కూడా రీజనల్ రింగ్ రోడ్ లో భూమి పోయినటువంటి రైతులకు మీరు చెల్లించలేదు. 18 నెలల నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళ మాటలేమో పెద్దయి. ఇవాళ రోడ్డు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు అంత మేమే చేసినామంటారు. అసలు మీరు ఏం చేశారు? ఏడాది అర్థంలో రీజనల్ రింగ్ రోడ్ పని అంగుళమన్నా కదిలిందా? హడ్కో నుంచి మీరు అప్పు తెచ్చింది ఆల్రెడీ. రీజనల్ రింగ్ రోడ్ లో భూములు పోయే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి హడ్కో నుంచి 3,000 కోట్ల అప్పు తెచ్చారు. ఆ అప్పును డైవర్ట్ చేసి వాడుకున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. మరి రైతులు ఏం కావాలి? మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇలా బయట భూమిని అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళకి ఇంట్లో పెళ్లిళ్ళకో ఆపదకో పిల్లల చదువులకో డబ్బులు లేక మార్కెట్లో అమ్ముకోలేక ప్రభుత్వం ఇయ్యక ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్ననే ఒక ఆటో డ్రైవర్ శివంపేట మండలం కొత్తపేట ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతూ ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తూ ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తూ ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నా. మాటల్లో రైతు ప్రభుత్వం, విత్తనాల ధర మాత్రం డబుల్ చేసింది. 5 ఎకరాలు ఉన్న రైతు పోతే ఒకటే సంచి ఇస్తామంటుంది. ఒక సంచి ఏం చేసుకోవాలి? ఒక సంచి అర్ధ ఎకరానికే చాలుతుంది. ఒక రైతుకు ఒకటే సంచి అంటున్నారు. మరి 3 ఎకరాలు ఉన్నాయంటాడు, 2 ఎకరాలు అంటాడు. అంటే కనీసం పచ్చి రొట్టె విత్తనాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా ముంచేసింది. ఇంకా విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోతున్నారు, వడ్లు కొనలేకపోతున్నారు, బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు, రైతు బంధు వేయడం లేదు, రైతు బీమా ఈరోజు అమల్లో లేకుండా పోయింది, పంటల బీమా అని రైతుల్ని మోసం చేసింది. ఏ ఒక్క పథకం కూడా ఈరోజు అమలైతలేదు. వడగల్ల వానబడ్డే డబ్బులకు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేసినా అని చెప్పిండు. ఇవాళ వరకు రైతుల అకౌంట్లో పడలేదు. చెప్పుడే ఉన్నది తప్ప చేసులు లేదు. మరి మీ ఇష్టం ఉన్న కార్యక్రమాలకు మాత్రం బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, అందాల పోటీల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి, రైతులంటేనే వస్తలేవు. రైతులంటే ఎందుకంత చిన్న చూపు అని మేము అడుగుతా ఉన్నాం. పచ్చి రొట్టె విత్తనాల ధర ఎందుకు పెంచిండ్రు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా పత్తి విత్తనాలు కూడా దొరుకుతలేవు రైతులకు. అనేక చోట రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు.
గా విత్తనాలు కూడా సరఫరా చేయలేరా? 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఏనాడు రైతు బంధు ఆగలే, ఏనాడు రైతు బీమా ఆగలే, ఏనాడు విత్తనాలకు ఇబ్బంది రాలే. ఈ రోజు ఎందుకు వస్తా ఉంది అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. మీ సొంత ఆదాయం మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల కోసం మీరు ఆలోచించడం లేదు, ప్రజల పక్షాన మీరు పనిచేయడం లేదు. కనుకనే ఈరోజు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే బకాయిలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిపోతే దాదాపు 2000 కోట్ల రూపాయల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించి పిల్లల చదువులను కొనసాగించే ప్రయత్నం చేసింది. మరి మీరెందుకు ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు? 18 నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద ₹1 విడుదల చేయడం లేదు. అసెంబ్లీలో చెప్పారు, బడ్జెట్ స్పీచ్లో చెప్పారు, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా నెలవారీగా ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పారు. మరి బడ్జెట్లో చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది? ప్రజల్లోకి మీ మీద విశ్వాసం ఎట్లా ఉంటుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు టీసీలు దొరకక, ఉన్నత చదువులు చదవలేక చదువులు మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా విడుదల చేసి పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శివారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో జొన్నలు కొంటే ₹1 రాలే ఇప్పటికీ. మన నారాయణఖేడు, అందోలు, జైరాబాదు, సంగారెడ్డి, జుక్కల్, కామారెడ్డి, ఆర్మూర్ జొన్నలు అమ్మితే 2 నెలలు అయినా జొన్నల పైసలు రైతులకు ఇంకా పడతలేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. అండ్ మళ్ళీ రేపేదో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, సంతోషం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, పోయిన వానకాలం ఇవ్వాల్సినటువంటి ₹6,000, ఈ యాసంగి ₹6,000, ఇప్పుడు వచ్చే వానకాలం ₹6,000, 18,000 ఎకరానికి ఇచ్చి రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పింది ఎకరానికి 15,000, మాట తప్పిండ్రు 12,000 ఇస్తామన్నారు. పోనీ ఆ 12,000 ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం వానకాలం ఎవరికి ఇవ్వలే, యాసంగిలో 2-3 ఎకరాలకు పడ్డది, మిగతాలకు పడలే. మళ్ళీ ఇప్పుడు వానకాలం వచ్చింది. అంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ₹18,000 నష్టపోయారు. రేపటి క్యాబినెట్లో రైతులకు ఎకరానికి ₹18,000 ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. పోయిన వానకాలం, యాసంగి, ఈ వానకాలం 3 పంటల రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలి, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చదివారు ఏమని? రైతులు ₹1 కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని డబ్బులు కట్టి పంటల బీమా పథకం అమలు చేస్తామని భట్టి గారు శాసనసభలో 3 అసెంబ్లీ సమావేశాల్లో తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ₹1 తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే రేషన్ కార్డులని ఏడాది అద్దెకేలు గురిస్తేవి, అది కొనేలేకపోయా. ఇండ్లు అని ఏడాది అద్దెకేలు డేట్ల మీద డేట్లు పెడితేవి, ఇదివరకు ఇండ్లు చాలా ఇండ్లు లేకపోయా. మొన్నేదో యువ వికాసం అంటేవి, మళ్ళీ దాన్ని వాయిదా వేస్తేవి. రైతు బంధు వేస్తా అంటేవి, దాన్ని వాయిదా వేస్తేవి. బోనస్ అని ఊరిస్తేవి. యాసంగి పంటలో ఇయ్యాలకి ₹1 కూడా బోనస్ ఇయ్యలే. 1,100 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సన్నవడ్లు పండించిన రైతులకు బకాయి పడ్డ 1,100 కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే 48 గంటల్లో డబ్బులు వేస్తామంటాడు. 48 రోజులు అయిపోయింది బాబు నీకు అమ్మి. 48 రోజులు దాటినా బోనస్ డబ్బులు ఇప్పటిదాకా రైతులకు పడలేదు. తక్షణమే బోనస్ డబ్బులు రైతులకు విడుదల చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జొన్నలు మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తాం, వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. అవసరమైతే మాకు అప్పచెప్పండి బీఆర్ఎస్ పార్టీకి, మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి, ఇప్పటికైనా పట్టించుకోండి. ఇది భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ. ఇది మీకు ప్రజలంటే లెక్కలేరు, దేవుడంటే లెక్కలేరు. ప్రజలకు 6 గ్యారంటీల హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 500 రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ రుణమాఫీ చేస్తుంది, బారాన ఎగబెట్టిరి, దేవుడిని కూడా మోసం చేస్తుంది. చివరికి ఇక కోడలు ఏం చేసినాయి, ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి, ఇక మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇది నువ్వేమైతావో నీదేందో కాదు. మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టం కాయిక్క, రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టం జరగయిక్క అనేది మా తనలాట, మా బాధ. నీకు కాదంటే చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి, మా కార్యకర్తలు, మా నాయకులు మేమన్నా బాధ్యత తీసుకొని వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తాం. ఇంత పట్టింపు లేకుండా ఎందుకుంటున్నావు? ఈ మాత్రం సోయలేదు. ఏ విషయం? నీ పాలన ఎట్లుందంటే అంత ఆగమాగం జగన్నాథం. ఏదన్నా ఒక్కదన్నా కొనేలిందా? ఏదన్నా ఒక్కదాని మీద మాట మీద నిలబడ్డావా? కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు. రేవంత్ రెడ్డి ఏమో అబద్ధాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటివి ఇవాళకి అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అంటివి ఇవాళకి చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు. మొదటి సంతకం రుణమాఫీ, నోరు కట్టుకుంటే ఏడాదిలో 40,000 కోట్ల రుణమాఫీ చేయొచ్చు అంటివి. మనం నోరెందుకు కట్టుకుంటలేవో మాకు తెలియదు, కానీ 40,000 కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగకపోయాయి. రైతు బంధు డబ్బులు అందరికీ వేస్తా అని చెప్పిండు. ఇవాళ 31 మార్చి అయిపోయాయి, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ నెల వచ్చింది. పంటలు అమ్ముకోవడం కూడా అయిపోయింది, పంట కోతలు కూడా అయిపోయింది. ఇంతవరకు యాసంగి రైతు బంధు పడకపోయా. ఏ ఒక్క దాని మీద నువ్వు మాట మీద నిలబడ్డావు? ఒక్క అంశం మీద నువ్వు నిలబడ్డావా నేను అడుగుతా ఉన్నా. వడ్ల కుప్పల మీద ఊపిరి ఆగిపోతుంటే, పిట్టల్లాగా రైతులు రాలిపోతుంటే, అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ నీకు రైతుల మీద లేకపోయా. అనేక మంది రైతులు, దాదాపు 7-8 మంది రైతులు గుండాగి చనిపోయారు. ఎంతో మంది రైతులు ఊపిరాగి చనిపోయారు, వడదెబ్బ తగిలి చనిపోయారు. కనీసం ఆ రైతుల్ని మీ మంత్రుల్లో నువ్వు పరామర్శించకపోతే, ఆ రైతులకు ఎక్స్గ్రేషియా అయ్యకపోతే, కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బీమా డబ్బులు కట్టక ఇవాళ బీమా కూడా రాకుండా అయిపోయింది అనే రైతు ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఆయన భూమికి డబ్బులు రావడం లేదు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భిక్షపతి, నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా భిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. నర్సనపేట గ్రామం మర్కుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు? 18 నెలల డబ్బులు వస్తలేవు. ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. ఇప్పుడు వేమనాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టబోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ, ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం. కోడలకు గడి పెట్టే శాతగానిపై మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం నీ ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు 70-80 మంది రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని
ఇలా అనారోగ్యం పాలైంది. ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి బాగలేక దవాఖానలో చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు మరింత అనారోగ్యానికి లోనయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయే మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల వీటిలో ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నీళ్ళు ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు. ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు, కోడలు చచ్చిపోతే నువ్వు స్పందించవు, మానసిక రోగులకు కలుషితాహారం పెడితే స్పందించవు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లల చదువులు ఆగిపోతే నువ్వు స్పందించవు. అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి? రేపటి కేబినెట్ మీటింగ్ లో 3 పంటలకు రావాల్సిన రైతు బంధు డబ్బులు ఎకరానికి 18,000 నువ్వు బాకీ పడ్డావు. పోయిన వానకాలం, పోయిన యాసంగి, ఇప్పుడు రాబోతున్న వానకాలం 3 పంటలకు సంబంధించిన డబ్బు ఎకరానికి 18,000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడ్డది. బాకీ పడ్డ 18,000 విడుదల చేస్తూ రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.